సేట్జీని పిలిపించిన అనన్య నగలన్నిటికీ మెరుగు పెట్టించడం కోసం అక్కడికి సేట్జీ వస్తాడు కదా, అక్కడ అతను కూర్చుని నగలని చెక్ చేస్తూ ఉంటాడు. అంతలో విశ్వనాథం వచ్చి ఇలా అంటాడు, ఇప్పుడు ఈ నగలకి మెరుగు పెట్టించడం అక్కర్లేదు కదా, మళ్ళీ ఎందుకు పెట్టిస్తున్నారు అని విశ్వనాథం అడుగుతాడు. ఇక అప్పుడే గీత ఇలా అంటుంది, అది నగలకి పెట్టిద్దామని అనుకున్నామండి అని అంటే, ఏ పెట్టించకపోతే ఏమవుతుంది అని విశ్వనాథం అంటాడు. ఆ తర్వాత అనన్య అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే సేట్జీ చెక్ చేసుకుంటూ ఉంటాడు, ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు, నగలన్నీ ఫొటోస్ తీసుకుంటూ అలా పేర్లు రాసుకుంటూ ఉంటాడు. అది చూసి అనన్య అందరూ అక్కడే ఉంటారు కదా, ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా అనుకుంటుంది, అయ్యయ్యో ఇప్పుడు ఈ నగని కానీ ఓపెన్ చేసి చూశారు అంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అనన్య. ఎందుకంటే అందరి ముందు ఆ నగని ఫోటో తీసుకోవటం చూడటం అదంతా జరుగుతుంది కదా, కాబట్టి అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అనన్య అలా టెన్షన్ పడుతూ సడన్గా కాంచన వైపు చూస్తుంది. కాంచన కాలుని గట్టిగా తొక్కుతుంది. తొక్కేసరికి కాంచన కాలుకి దెబ్బ తగిలి నొప్పితో గట్టిగా అరుస్తూ ఉంటుంది కాంచన. అప్పుడే నొప్పి నొప్పి అని అరవటంతో అందరూ కాంచన వైపు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే సేట్జీ ఆ ఫోటోని నగ తీయటం, ఫోటో తీసుకోవటం, పక్కన పెట్టేయటం చేసేస్తాడు ఈ గ్యాప్లో. ఇక అప్పుడు కాంచన అలా అరుస్తూ ఉంటే, ఏమైంది ఏమైంది కాంచన అని అంటూ ఉంటే, ఏం లేదు అది అని చెప్పబోతూ ఉంటే కాంచనని చూసి అనన్య ఇలా సైగ చేస్తూ, అర్థమైంది తనకి అని అనుకుంటూ, అసలు తనకేం కాలేదు, ఏదో నొప్పిగా అనిపించుంటుంది అంతే అని అనన్య కవర్ చేస్తుంది. అప్పుడే కాంచనని చూసి సైగ చేస్తూ ఉంటే కాంచన కూడా అర్థం చేసుకొని, అవును ఏదో బెనికినట్టుగా నొప్పిగా అనిపించింది అంతే అని అంటూ ఉంటే, అంత దానికి ఇంతలా అరవాలా అని తిడుతుంది వాళ్ళ గీత వాళ్ళ అమ్మ. ఇక అప్పుడే వాళ్ళు అక్కడ ఉంటారు. ఇంకా అందరూ మళ్ళీ ఆ నగని అప్పటికే సేట్జీ తీసేస్తాడు కాబట్టి వీళ్ళు చూడరు, ఇంకా మిగతా నగలన్నీ చూస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత సేట్జీ అవన్నీ తీసుకొని రాసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆనంద, దర్శన్, లహరి ముగ్గురు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ సేట్జీ వెళ్ళిపోవటం, ఆనంద వాళ్ళు రావటం జరుగుతుంది. ఆనంద, దర్శన్ వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి విశ్వనాథం, గీత ఇద్దరు బయటికి వస్తారు. అని అంటూ విశ్వనాథం అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని లోపలికి వచ్చేస్తాడు. ఇక లోపల అందరూ వచ్చేసి కూర్చుంటారు. ఇక అనన్య అలా నించుని ఉంటుంది చాలా ఎగ్జైట్గా వీళ్ళ గురించి బ్యాట్ చేయడానికి. ఇక అంతలో శరణ్య స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి బొట్టు పెట్టుకుని అక్కడ చూస్తుంది. చూసేసరికి అక్కడ తన రింగు అది కనిపించదు. ఇదేంటి, నేను ఇక్కడే పెట్టాను కదా, నా రింగ్ ఎక్కడ అని అనుకుంటూ మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఆనంద ఇలా అంటుంది, శరణ్య ఎక్కడ అంటే తను ఫ్రెష్ అప్ అయింది, రెడీ అవుతుంది అని అంటూ అనన్య చెప్తుంది. అనన్యని చూసి ఆనంద సీరియస్గా చూస్తుంది. చూసి ఇంకా ఏమి పట్టించుకోకుండా అక్కడ నుంచి ఇంకా అనన్య లోపలికి నేను శరణ్యని తీసుకొస్తాను అని వెళ్ళిపోతుంది. అప్పుడు శరణ్య లోపల వెతుకుతూ ఉంటుంది. అనన్య చూసి, వెతుకుతున్నావా, వెతుకు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్యని చూసి, ఏంటి శరణ్య అని అనటంతో, నా రింగు కనిపించట్లేదక్క అని అంటే, ఏ రింగు అంటే నిశ్చితార్థపు ఉంగరం, ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు కదా అని అంటే, అవును వాళ్ళు వచ్చేసారు, నేను తీసుకురమ్మన్నారు అందుకే నేను వచ్చాను అని చెప్పగానే ఏం చేయాలో అర్థం కాక ఇంకా అనన్య అలా చూస్తూ నవ్వుకుంటూ ఉంటే శరణ్య టెన్షన్గా వెతుకుతూ ఉంటుంది. అప్పుడు అనన్య, అసలు ఎక్కడ పెట్టావు అంటే, ఇక్కడ పెట్టానంటే, అయ్యయ్యో ఇందాక నగలకి మెరుగు పెట్టించడానికి సేట్జీకి ఇచ్చేసాం, అందులో ఏమైనా వెళ్ళిపోయిందో ఏంటో అని అనన్య అంటుంది. అవునా, నగలు సేట్జీకి ఇచ్చారా అని శరణ్య అంటే, అవును అమ్మ ఇప్పుడే ఇచ్చి పంపించేసింది, అందులో ఏమైనా ఉందేమో, నేను సేటికి అడిగి తెప్పిస్తానులే అంటే, ఇప్పుడు అవసరం ఆ రింగ్ అని అనన్య అంటుంది. అవును అత్తయ్య వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అంటే, అయితే నేను ఇప్పుడే తెప్పిస్తానుండు సేట్జీకి పిలిచి అని అనన్య వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఫోన్ చేయడానికి. ఇంకా అప్పుడే శరణ్యని, నువ్వు రా ఫస్ట్ బయటికి అని అంటే శరణ్య బయటికి వచ్చి అలా నిలబడుతుంది. ఇంకా అప్పుడు టెన్షన్ పడుతూ ఉంటుంది. అనన్య అలా ముందుగా నిలబడి ఉంటుంది. శరణ్య, అనన్య ఇద్దరు నిలబడి ఉండటంతో దర్శన్ చూస్తూ ఉంటాడు. ఏమీ టెన్షన్ లేకుండా, అంటే తను టెన్షన్ పడుతూ ఉంటుంది కదా. ఆనంద చూసి, ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు అని అంటూ అడగటంతో, అది అత్తయ్య అని అంటూ ఉంటే, చెప్పమ్మా ఎందుకలా ఉన్నావు, నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి అని అనగానే ఇంకా అప్పుడు శరణ్య చూస్తూ ఉంటుంది. అనన్య చెప్తూ, అర్థపు ఉంగరము కనిపించట్లేదు, అది దాక నగల్ని మెరుగు పెట్టించడానికి సేట్జీకి ఇచ్చాము, అందులో ఏమైనా ఉందేమో అని చెప్పి తను అందులో వెళ్ళిపోయింది, అందుకే కంగారు పడుతుంది, నేను సేట్జీకి ఫోన్ చేసి పిలుస్తాను అని అనన్య అంటుంది. ఇక దానికే ఇంత కంగారు పడుతున్నావా అని ఆనంద అంటుంది. ఇక అప్పుడే శరణ్య అలా అక్కడే టెన్షన్గా నిలబడి ఉంటుంది.
ఉంటే అనన్య బయటికి వెళ్ళి ఫోన్ చేస్తుంది. సేట్జీ మీరు ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నానమ్మా, వెళ్తున్నాను, వెళ్ళటానికి బయటకు వచ్చాను కదా అంటే, అయితే మీరు వెంటనే ఇంటికి రండి, ఎందుకంటే మా శరణ్యది నిశ్చితార్థంగు అందులోనే ఉందంట అని అంటూ అనన్య చెప్పగానే సరే వస్తున్నాం అనేసి సేట్జీ మళ్ళీ ఇంట్లోకి వస్తాడు. ఆనంద వాళ్ళు అలాగే కూర్చొని ఉంటారు. వచ్చేయటం ఇక నగలన్నీ ఇలా ఇవి అనేసి అనన్య తీసుకొని అక్కడ కూర్చుని అనన్య ఆ నగలన్నీ తీసి చూపిస్తూ ఉంటుంది. ఇక ఒక్కొక్కటి చూపిస్తూ ఇంకా వాళ్ళ నగ వచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేసి కావాలని వాళ్ళు చూసేలాగా పెడుతుంది. లహరి ఆ నగని చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ ఈ నగ మనది కదా అని అంటూ లహరి అంటుంది. అప్పుడే వాళ్ళు ఆనంద అలాగే దర్శన్ చూస్తారు. అప్పుడు చూస్తే అప్పుడు దర్శన్ అంటాడు, ఏంటి ఈ నగ మనదేంటి అని అంటాడు. అప్పుడు లహరి తీసుకొని నగని తీసి చూస్తుంది. చూసి ఇదిగో ఇది మనదే అన్నయ్య అంటే, అప్పుడు మిస్ అయిపోయింది అన్న నగ ఇదేనా అని దర్శన్ అంటే, అవును ఇదే నగ అని చెప్పి లహరి వెంటనే ఇలా అంటూ ఉంటుంది. ఆనందకు నగని చూస్తూ ఉంటుంది. లహరి అంటుంది, ఏంటి ఈ నగ మీ దగ్గర లేదు అని చెప్పారు అని అడగటంతో అందరూ కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. ఇక అనన్య నవ్వుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇలా అంటుంది లహరి, ఆ రోజు మేము ఫోన్ చేసి కూడా అడిగాం, మీ దగ్గర మిస్ అయ్యి ఏమైనా ఉందా అంటే లేదు అని చెప్పారు, మరి ఇప్పుడేంటి ఇక్కడే ఉంది కదా అని లహరి అంటుంది. అలా అనేసరికి ఆనంద అలా అందరూ సీరియస్గా చూస్తూ ఉంటే అనన్య అలా చూస్తూ ఉంటుంది నవ్వుకుంటూ. కాంచన వైపు చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఈ నగ మా దగ్గర లేదు, అప్పుడు లేదు, నిజంగానే లేదు అని అంటూ ఆనంద వైపు వాళ్ళ వైపు చూసి శరణ్య చెప్తుంది. అప్పుడు గీత విశ్వనాథం కూడా అంటారు, అవును మేము ఈ నగ కోసం చాలా వెతికాము, ఇది ఎక్కడ మాకు కనిపించలేదు, మరి ఇప్పుడు ఎలా వచ్చింది అని మాకు తెలియదు అని అంటూ ఉంటే, మీరు కావాలనే ఇలా చేసినారమ్మా, వీళ్ళు ఆ నగని దగ్గర పెట్టుకొని ఇవ్వద్దు అని చెప్పి ఇలా చేశారు, ఇంత పెద్ద నగ చిన్నగా ఉందా ఏమైనా కనిపించకుండా పోవటానికి, మరి ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది అని అంటూ సీరియస్గా అంటుంది. అప్పుడే ఆనంద పైకి లేచి పదండి అనేసి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మ ఆనంద ఆనంద అని విశ్వనాథం వాళ్ళు పిలుస్తూ ఉన్నా సరే వినిపించుకోకుండా దర్శన్ ఆనంద వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళలా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆనంద అలా చూస్తూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఇక విశ్వనాథం గీత వీళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఆ నగ ఎలా వచ్చిందో తెలియట్లేదు అని అంటూ. ఇంకా శరణ్య చాలా బాధగా అక్కడే బాధపడుతూ ఉంటుంది. అనన్య వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక అంతలో గీతని విశ్వనాథం లాగి పెట్టి కొడతాడు. కొట్టేసరికి ఇంకా గీత షాక్ అయిపోతుంది. ఏంటి ఆ నగ ఎక్కడికి పోయింది ఇన్ని రోజులు, మరి ఇప్పుడు ఇలా వచ్చింది అని అంటూ గట్టి అరుస్తాడు. ఇక ఇక్కడేమో ఆనంద ఇంటికి వచ్చేస్తుంది. ఇక వాటర్ పని మనిషి వాళ్ళ అక్కకి లీలావతికి వాటర్ ఇస్తే టాబ్లెట్ వేసుకుని వాటర్ తాగుతూ కూర్చొని ఉంటుంది. ఆనంద దర్శన్ వాళ్ళని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లీలావతి. ఇంకా చీరని కూడా చూస్తుంది. చూసి ఇలా అంటుంది లీలావతి, ఏంటి ఆనంద అప్పుడే వచ్చేశారు, అయినా చీర శరణ్యకి ఇవ్వాల్సిన చీర ఇవ్వకుండా మళ్ళీ తెచ్చారేంటి అని అనటంతో, ఆ చీర తీసుకునే అర్హత శరణ్యకి లేదు అని దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఏమైంది ఆనంద, అసలు ఏం జరిగింది అంటే, అప్పుడు ఇలా చెప్తుంది లహరి, మన ఇంట్లో మిస్ అయిపోయింది కదా నగ, ఆ నగ వాళ్ళ దగ్గరనే ఉంది పెద్దమ్మ అని చెప్తుంది. అవునా వాళ్ళ దగ్గరే ఉందా అంటే, అవును ఆ రోజు ఫోన్ చేసి అడిగినా లేదని చెప్పారు కదా, మరి ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంది అని చెప్తుంది లహరి. ఇక అంతలో ఆనంద బాధగా చూస్తూ ఉంటుంది. ఆనందని చూసి లీలావతి అంటుంది, ఏంటి ఆనంద నిజమా అని అంటే, అవునక్క అక్కడే నగ ఉంది, ఆ రోజు అడిగినప్పుడు లేదు అని చెప్పారు, మరి ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంది కదా అని అంటూ చెప్పగానే ఇంకప్పుడు లీలావతి చూసి అసలు ఇది నమ్మలేకపోతున్నాను అని అంటే, ప్రీతి చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఆనంద ఇలా అంటుంది, అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు అని, నిజమేదో అబద్ధమేదో తెలియట్లేదు నాకు అని ఏంటో చెప్తూ ఉంటుంది ఆనంద. ఇంకా అప్పుడే లహరి ఇలా అంటుంది, వాళ్ళకి ఏమి గతి ఉండదు కదమ్మా, ఇన్ని రోజులు ఇంత పెద్ద నగని చూసుండరు, ఇప్పుడు చూసేసరికి అలా అబద్ధం చెప్పారు వాళ్ళు అని అంటే, ఇంకా అప్పుడే ఆనంద బెదిరిస్తుంది, లహరి మాటలు జాగ్రత్త అని అంటుంది. ఇక అప్పుడు లహరి సైలెంట్ అయిపోతుంది. ఆనంద అంటుంది, అసలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియట్లేదు అని, ఆ కుటుంబం చాలా మంచిది అనుకున్నాను, కానీ రోజు రోజుకి ఏదో ఒకటి అని అంటూ బాధపడి ఆనంద వెళ్ళిపోతుంది. ఇక ప్రీతి నవ్వుకుంటూ పోయి దొంగనెట్లా పెళ్లి చేసుకుంటావులే అని అనుకుంటూ ఉంటుంది ప్రీతి. ఇంకా ఆనంద వెళ్ళిపోగానే లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడేమో
గీతని కొట్టి విశ్వనాథం తిడుతూ ఉంటాడు కదా. అప్పుడు గీత అంటుంది, నిజంగా నేను వెతికానండి, ఆ రోజు లేదు అని అంటూ గీత ఏడుస్తూ చెప్తుంది. ఇంకా నోర్ముయ్ మాట్లాడొద్దు అని అంటూ విశ్వనాథం తిడుతూ ఉంటాడు. శరణ్య కూడా ఇలా అంటుంది, నేను కూడా వెతికాను, ఆ రోజు ఆ నగ కనిపించలేదు, మరి ఇప్పుడు ఎలా వచ్చిందో తెలియట్లేదు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు కాంచన అంటుంది, మీరు సరిగ్గా చూసుంటారమ్మి, లేకపోతే ఎట్లొస్తుంది, ఇప్పుడు చూడు నగలనే కదా తీసుకొచ్చారు మీరు అని అనటంతో ఇక అప్పుడే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. అసలు ఆ నగ ఎలా వచ్చిందో ఏంటో ఏమీ తెలియట్లేదు నాకు అని గీత అంటూ ఉంటే, నువ్వు నోరు ముయ్యవే, నీ వల్ల సంబంధం పోయింది, ఎప్పుడో చిన్నప్పటి పరిచయం ఆనంద, ఇన్ని రోజులకి నీకు అసలు వాళ్ళు అనుకుంటే కోటీశ్వర్లు కోడలుగా వస్తారు, కానీ నన్ను ఎప్పుడో చిన్నప్పటి పరిచయంతో ఆ ప్రేమతో నా కూతుర్ని పెళ్లి చేసుకో అన్నయ్య, నీ కూతుర్ని నాకు కొడుకుకి పెళ్లి చేద్దామన్నయ్య అని అడిగిన పాపానికి ఈరోజు మనం ఏం విలువ లేకుండా చేశాం అని అంటూ విశ్వనాథం తిడుతూ ఉంటాడు. ఇక అనన్య కాంచన నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే గీత ఏడుస్తూ ఉంటుంది. శరణ్య కూడా బాధపడుతూ ఉంటుంది. అయిపోయింది, ఇప్పుడు ఈ సంబంధం కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది, మంచిగా సంబంధం ఓకే అనుకునే లోపే మళ్ళీ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది అని అంటూ విశ్వనాథం బాధపడుతూ ఉంటాడు. ఇక గీత ఏడుస్తూ ఉంటే శరణ్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.